దేవుని మాటలు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. బ్లెస్సి చదువమ్మా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. అధ్యాయం అంతా. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఎండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చినో నీవెరుగవు. అలాగనే సమస్తమును జరిగించి దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతికి దినములన్నీ సంతోషంగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ప్రార్థన చేయండి ఒకళ్ళు. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభా, మహోన్నతుల దేవ, సర్వశక్తి గల దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఉన్న ప్రభా, నీ బిడ్డలమైన మేము అయ్యా నీ వాక్యం వినటానికి ప్రతి కుటుంబంలోని సన్నిధిలో మేము కూడి ఉన్నాం ప్రభా. దేవా నా తండ్రి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి కరుణించు నా ప్రభా. ఈ దాసుడు వాక్యం చెప్తుండగా నా ప్రభా మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వాక్యం బాధల్లో నెమ్మదించి వాక్యం బ్రతికించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవ వాక్యం దేవా నాయన మమ్మల్ని తృప్తిపరచును, దేవా ఆత్మీయంగా స్థిరపరచును, బలపరచుమని ప్రార్థిస్తున్నాను. సహాయం తెచ్చు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించుకుని ప్రార్థిస్తూ మహిమార్థంగా జరుగునట్టు సహాయం తెచ్చు. దేవా నీ సన్ని తోడుగుంచుకుని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మకు మమ్మల్ని ప్రార్థిస్తూ సహాయం తెచ్చు. నా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు. ఈ ప్రసంగి గ్రంథాన్ని రచించింది సొలొమోను గారు. సొలొమోను గారికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి యెదీద్యా, రెండవది సొలొమోను, మూడవది ప్రసంగి. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు, సొలొమోను సమాధానకర్త, ప్రసంగి ప్రసంగించేవాడు, బోధించేవాడు, జ్ఞాని. చాలా చక్కని పేర్లు తన తండ్రి అయిన దావీదు తన కుమారుడికి పెట్టుకున్నాడు. ప్రసంగి గ్రంథం మనం చదువుకున్న అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం. ప్రతి వచనం ఒక అమూల్యమైన మాట. 10 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదవండి. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. నీళ్లు అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలములు ప్రజలను, జన సమూహములను, జనములను సూచించును. అంటే నీరు దేనికి సాదృశ్యం? ప్రజలకు సూచన. ఇప్పుడు ఆహారం జలముల నీళ్ల మీద వేయము అంటే ఆ నీళ్లు మానవులకే సూచన. మన ఆహారాన్ని మానవులకి ఇవ్వాలి మనం. చాలా దినములైన తర్వాత అది నీకు కనబడనుంది.
అది మీకు బాగా అర్థం కావాలంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నందును. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయగలిగి ఉండాలి మనం. ఇక్కడ ఆహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సూచన, జీవాహారం అని ఉంది. దేవుని వాక్యానికి సూచన. మనం వాక్యాన్ని మనం విత్తనాలు విత్తితే, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలగ చేయువాడు దేవుడే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మామూలు మనం తినే ఆహారమైన మనం దయ కలిగి లేని వారికి గాని పెడితే దాని ద్వారా దేవుని పొందుకుంటాం. కరోనా కాలంలో ఒక సినిమా యాక్టర్ గురించి దేశం అంతా చెప్పుకుంటున్నారు, సోను సూద్ గురించి. ఎందుకు? తన కష్టాజీతంలో కొంతమంది ఉన్నాడు. ఒక అన్యుణ్ణే దేవుడు దీవిస్తే దేవుని బిడ్డలను మనల్ని ఇంకెంతగా దీవిస్తాడు? దయా దృష్టి కలిగి ఉండాలి, మనం దయ కలిగి ఉండాలి. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అది వాక్యమైనా, అది మనం తినే ఆహారమైనా, మన ఇతరులకు ఇవ్వటం ద్వారా దాని ద్వారా మనం ప్రతిఫలం పొందుకుంటాం. 2వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 7గురికిని 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ఈ ఒక్క మాట కోసమే నేను ఈ అధ్యాయం అంతా ధ్యానం చేసుకున్నా. ఇప్పుడు మనం కరోనా అని, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని టీవీలు, ఫేస్బుక్ లు, వాట్సాప్లు చూసి భయపడుతున్నారు. కానీ దేవుడు మనతో ఏం చెప్పాడు చూడండి. ప్రసంగి 11:2 భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. చైనా అయినా, స్పెయిన్ అయినా, ఇటలీ అయినా, అమెరికా అయినా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా, ప్రపంచ మేధావులైనా, సైంటిస్టులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే దేవుడు జరిగించే దాన్ని ఎవరు దాన్ని కనిపెట్టలేరు. ఈ అధ్యాయంలో నీవెరుగు అనే మాట 4 సార్లు ఉంది. 2వ వచనంలో భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. 5వ వచనం చదవండి. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చి. అది కూడా నీకు తెలియదు అంటే నీవు ఎరుగవని అర్థం. అది కూడా తర్వాత గాలి ఏ త్రోవన వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. 6వ వచనం కూడా చదవమ్మా. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు. ఎన్నిసార్లు ఉంది నీవెరుగవు? 4 సార్లు ఉంది. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. రెఫరెన్స్ అవసరం లేదు గాని సామెతలు 27:1 రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీవు ఎరుగవు అనుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 7గురికిని 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. 7గురికి 8 మందికి భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. భాగాలు పంచిపెట్టడం అంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. చాలా శ్రేష్టమైన మాట ఇది. క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి.
ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. అక్కడేమో 7 మందికి భాగం పంచిపెట్టమనుంది, ఇక్కడేమో సిద్ధం చేసుకున్న వారికి వంతులు పంపించడం ఉంది. మరొక మాట, అద్భుతమైన మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. చాలా శ్రేష్టమైన మాట. వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నిసార్లు చూసి, టీవీలో న్యూస్లు చూసి, పేపర్లు చదివి భయంతో అనేకమైన జనం చచ్చిపోతున్నారు. కానీ యెహోవా యందు ఆనందించడం అంటే బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని, దేవుని వాక్యం విని, దేవుని సన్నిధిలో గడిపితే నీకు భయం ఉండదు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు బలపరచబడతావు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు అన్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకొని, టిక్ చేసుకొని చదువుకోండి ఆ మాట. వారు సిద్ధపరచుకున్న వారికి వంతులు పంపించమన్నాడు. ఇంకొంచెం క్లారిటీగా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం. ఎస్తేరు గ్రంథం చదవమ్మా. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. 7 భాగము పంచిపెట్టుము. మనం మేలు చేసిందే మనకి మిగిలేది, వాని క్రియలు వాని ఎంట పోవుననుంది. ఇక్కడ ఒకరికొకరు బహుమానాలు పంచుకొనుచున్నారు. 22వ వచనం, ఎస్తేరు 9:22. విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. యూదులకు ఎంత మంచి మనసుందో, ఎంత మంచి మాదిరి ఉందో. ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటారంట. దీనత్వంలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందిస్తారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం సహోదరులు వాళ్ళు వండుకునే ఆహారము, అదేవిధంగా మాంసాన్ని వాళ్ళకి కనబడిన వాళ్ళకి, తోచిన వాళ్ళకి పంచి పెడతారంట. మనం ఇచ్చే మనస్తత్వం ఉండాల మనకున్న దాంట్లోనే. మనం మరొక మాట చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఎంత చక్కగా ఉంది ఆ మాట. యోబు దగ్గరకు వచ్చి, అయ్యా ఎంత దుఃఖం పడ్డావయ్యా, ఎంత బాధపడ్డావు, ఎంత కష్టాన్ని అనిపించావు అని ఓదార్చి ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. 2 అంతల ఆశీర్వాదం దేవుడిచ్చాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ తల్లిదండ్రులకి 6 బిడ్డలు, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబంలో బిడ్డలకి ఏం చెప్పారంటే, మీరు 6 ఉన్నారు, ఎవరైనా ఒకరికి కష్టం వస్తే మిగతా 5 ఆదుకోవాలరా అని చెప్తే వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. అనుకోకుండా చిన్నోడు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసే ఒక ఎద్దు చచ్చిపోద్ది. అప్పట్లో అది 50,000. మిగతా 5 తలా ఒక 10,000 వేసి ఆ 50,000 ఆ చిన్న వాళ్ళ తమ్ముడికి ఇచ్చి ఆ తమ్ముడు కష్టంలో పాలు పొందారు. ఇది దేవుడు తన బిడ్డలకు నేర్పే మాదిరి. 7 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు. దేవుడు మన కొరకు రాసించాడు ఈ మాటలు. మరొక మాట అక్కడే చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలన ఎవడును ప్రసంగి 11:3. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద రానిపోయి, మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ఈ మాటలో 2 ఉన్నాయి. ఒకటి మేఘం ఉంది, రెండవది మ్రాను ఉంది. మ్రాను అంటే మొద్దు, చెట్టును నరికితే ఏర్పడేదే మ్రాను.
మేఘముల గురించి రాశాడు దేవుడు, మ్రాను గురించి రాశాడు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మేఘాలు కదులుతాయి. మేఘాలు కరిగిపోయి వర్షంగా భూమి మీద పడితే మనం తాగటానికి నీరు, వాడుకోవడానికి నీరు, పంటలు పండటానికి నీరు అనేకులకు ఉపయోగపడతాయి మేఘాలు. కానీ మ్రానుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. మేఘాలు కదిలే లక్షణం ఉంది. ఈ మ్రాను కదలనే కదలదు. మేఘాలు స్పందించిని, వర్షాన్ని కురిపించిని, అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాయి. మ్రాను కదలదు, మెదలదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మాకు తెలిసిన ఒక ఆయన నాతో పాటు తిరిగే తాతయ్య ఒక మాట అంటాడు ఆయన గురించి. తెస్తానంటే తేడు, ఇస్తానంటే ఈడు, వస్తానంటే రాడు, చేస్తానంటే చేయుడు. అపకారి కాదు, ఉపకారి కాదు. నేను ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. వాక్యం వినే మీరు మేఘములా మ్రానులా? ఏదో ఒకటి చెప్పండి, రెస్పాండ్ అవ్వండమ్మా. మేఘం అయితే ఇతరులకు ఉపయోగపడిద్ది. మ్రాను కదలదో మెదలదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. స్వార్థంగా బ్రతకొద్దని చెప్తున్నాడు దేవుడు. పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఎదుటి వాని మేలు కొరకు మేలు చేయ చూచుకొనవలెను అన్నాడు. మేఘం ఇతరులకి మేలు చేస్తే మ్రాను దేనికి పనికిరాదు. అయితే నువ్వు మేఘం లాగానే ఉంటావు, లేకపోతే మ్రాను లాగా ఉంటావు. ఈ 3 వచనాలు మనం గమనించండి. ఆహారాన్ని నీళ్ల మీద వేయాలి, మన భాగాన్ని పంచిపెట్టాలి, మేఘంలాగా నువ్వు నేను ఉండాలా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలి మనకున్న దాంట్లోనే. అప్పుడు మనకు ఆశీర్వాదం కలిగిద్ది. 4వ వచనం చదవండమ్మా. 11వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఈ 4వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే విత్తడు, కోయడు. విత్తడు, కోయడు. ఎవడీడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. విత్తులు వేయి కాలమున సోమరి దున్నాడు, కోత కాలమున పంటను గుచ్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవను. ఎవరంట విత్తంది, కోయింది? సోమరి. సోమరి. 4వ వచనం మీరు జాగ్రత్తగా విన్నట్లయితే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. పొలాన్ని దున్నిన తర్వాతే విత్తనాలు వేస్తాం. ఈడు దున్నడు, విత్తడు, కోయడు. కానీ కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. ఎగ్జామ్స్ వస్తే చదవడు గాని రిజల్ట్స్ వస్తే పాస్ అవ్వాలని చూస్తాడు. కొంచెం కూడా కష్టపడే లక్షణాలు ఉండవు. సోమరి వాని చేతులు పని చేయనొల్లవనుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనాలు చదవండి. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. ఇక్కడ 13 చాలమ్మా. 13, 14, 15, 16 వచనాల్లో సోమరి గురించి ఎంత చక్కగా రాశాయంటే దేవుడు. ఏదన్నా పని చేయాలంటే దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది అంటాడు, సాకులు చెబుతాడు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఎప్పుడు పడక మీద ఉంటాడు. తినటానికి కూడా ఒళ్ళు బరువు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. పాత్రలో చేయి పెడతాడు గాని ఆ చెయ్యి నోటి దగ్గరకు లేపడానికి కూడా కష్టపడతాడు అనమాట. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి. ఈ లక్షణాలు ఏమైనా ఉంటే మనం కూడా సోమరులమే. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునని సామెతలు 10:4 ఉంది. వాడు విత్తడు,
వాడు కోయడు, వాడు దున్నడు, కానీ వాడు పంట కాలం అప్పుడు, కోతకాలం అప్పుడు పంటను గురించి విచారిస్తాడు. కష్టపడ్డు, రిజల్ట్ లో మాత్రం మంచి మార్కులు రావాలా. కష్టపడకుండా సుఖాన్ని కోరుకుంటాడు. కానీ దేవుని బిడ్డలు, హెబ్రీ స్త్రీలు చురుకైన స్త్రీలు, చురుకుగా ఉండట మహాభాగ్యం అన్నాడు దేవుడు. తల్లిదండ్రులు కుటుంబం కోసం కష్టపడాలా, బిడ్డలు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి ఉద్యోగం చేయాలా, ప్రభు పని కూడా కష్టపడి చేయాలా, కుటుంబం కోసం కష్టపడాలి. కష్టం ద్వారా ఎప్పటికైనా మేలే. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. చాలా అద్భుతమైన మాట. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. డాక్టర్లకు తెలియదు, స్కానింగ్ చేసే వాళ్ళకి తెలియదు, కానీ ఎదిగించేది దేవుడే. ఒక అద్భుతమైన మాట దావీదు తెలియజేశాడు. 139వ కీర్తన 13వ వచనము నుండి 16 వచనాల వరకు బైబిల్ తెరిచి చూడండి, చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుస్తున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలమ్మా. 13వ వచనములో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను అన్నాడు. తల్లి గర్భంలో నిర్మించాడంట దేవుడు. 14వ వచనంలో దావీదు గారు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అయ్యా, నువ్వు నన్ను కలగజేసిన విధం చూస్తే నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఈ ఎండల దెబ్బకు ఫ్యాన్ కింద కూర్చున్నా తపతపలాడుతుంది ఎండ దెబ్బకి. అలాంటిది తల్లి గర్భంలో లోపల బిడ్డ 9 నెలలు అసలు ఎలా ఉంటున్నాడు ఆలోచిస్తే దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు. 16వ వచనంలో అద్భుతమైన మాట చెప్పాడు దావీదు గారు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎక్కడుంటే చూచాడు? తల్లి గర్భంలో పిండమునై ఉండగా. దేవుని కన్నులు దావీదును చూచినాయంట. దేవునికి ఎంత శ్రద్ధ మన మీద, మన బిడ్డల మీద. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనొచ్చు బహుమానమే. ఆయన బహుమానం ఇచ్చే దేవుడు, ఆయన అంతరింద్రియాలను కలగజేసే దేవుడు, తల్లి గర్భమందు నిర్మించే దేవుడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనా అన్నాడు. మనకు తెలియదు గాని దాన్ని జరిగించే దేవుడే. తన బిడ్డల మీద, మన గురించి మన దేవునికి ఎంత శ్రద్ధ ఉంది. కరోనా వచ్చింది ఏమైందని నిద్రపోకుండా టెన్షన్ పడే వాళ్ళందరూ 16వ వచనం చదువుకోండి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఒక సిరప్, టానిక్, దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండిద్ది, దాని ఎక్స్పైర్ డేట్ ఉండిద్ది. పరలోకంలో గ్రంథంలో మనం ఎప్పుడు పుట్టాలి, మళ్ళీ ఎప్పుడు బావాలో కూడా 2 ముందుగానే రాసి పెట్టాడు ఆయన. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. మనం ఎప్పుడు పుట్టాలి, మళ్ళీ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలో నరుల ప్రాణము ఆయన వశములో ఉంది. కరోనా అయినా ఏదైనా సరే దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మన విషయంలో. ఆయన పిలిచినప్పుడు ఎంతటి వారైనా వెళ్ళవలసిందే. యెషయా 26:3 ఒక మాట ఉంది, చదవద్దు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కరోనా కాలంలో కరోనా గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించి టెన్షన్ పడే బదులు
యేసు మీద ఆధారపడి యేసు మీద ఆనుకొని యేసు వైపు చూస్తూ కలవరం లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా జీవిద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదవండి. శూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు, అలాగునే సమస్తమును జరిగించి దేవుని క్రియలను నీ వెరుగవు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇక్కడ సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. యూహాన్ ల్యాబ్ లో పుట్టిన కరోనా వైరస్ ఏ సైజులో ఉండిద్ది, దాని వైశాల్యం ఎంత, విస్తీర్ణత ఎంత, ఇంతవరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ సైంటిస్టుకి మేధావులు తెలియలా. మరి దేవుడు జరిగించు సమస్త క్రియలను తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. పాస్టర్లు చచ్చిపోవటం ఏంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నాం గాని దేవుని చిత్తం గురించి గాని దేవుని గురించి గాని తెలుసుకోవటం మానవులకు చాలా కష్టం అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. దేవుడు జరిగించినంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరిగే క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని. దేవుడు చేసే పనులు మనుషులు కనుక్కోవాలంటే మనుషుల వల్ల ఎప్పటికీ కాదు. ప్రసంగి 11:5 ఒక అద్భుతమైన మాట, సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు అన్నాడు. కానీ మనకు తెలియదు గాని ఎరిగిన దేవుడు మనం నమ్ముకుంటే మనం ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాం. ప్రసంగి 11:6 చదవండి. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు. ఉదయమందు విత్తుము, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనక తీయక విత్తుము. విత్తనము అంటే దేవుని వాక్యము. విత్తనాలు విత్తే వ్యక్తి 4 స్థలాల్లో విత్తనాలు విత్తాడు. 4 భూములు, త్రోవ పక్కన, రాతి నేల మీద, ముండ్ల పొదల్లో, మంచి నేల మీద. త్రోవ పక్కన అంటే యోహాను సువార్త 14:6 ప్రకారం త్రోవ యేసు ప్రభువే, నేనే మార్గం అన్నాడు. త్రోవ పక్కన అంటే ఈడు మార్గంలో లేనోడు. జనాలు త్రోవ పక్కన నడిచి 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 ఆ నేల గట్టిగా పడి విత్తనం మొలకెత్తదు. అలాంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఉండారు. అందుకే త్రోవ పక్కన విత్తాడు ప్రభు. తర్వాత రెండో విత్తనాలు ఎలాంటి, కొంచెం మట్టి ఉండిద్ది, విత్తనం మొలిసిద్ది, భూమిలోకి వెళ్ళిద్ది, ఆ కింద రాతి బండ ఉండిద్ది. సూర్యుని వేడిమికి ఆ చెట్టు ఎండిపోద్ది. రాతి హృదయాలు కలిగిన వాళ్ళు, గట్టి హృదయాలు కలిగిన వాళ్ళు. ముళ్ళ పొదలు ఉంటాయి, వాక్యాన్ని వింటారు, వాక్యం భలే చెప్పాడు భలే ఉంది అంటారు గాని ఏదన్నా చిన్న శ్రమ కలంగానే దేవునికి దూరం అవుతారు. ఐహిక విచారాలు, అభిచారములు, శ్రమలు కలిగితే ఆ వాక్యాన్ని సాతాను దృష్టిలో తెచ్చుకొని పోతాడంట. మంచి నేలను విత్తబడిన విత్తనం అది ఫలించి ఎదిగి అభివృద్ధి చెందిద్దంట. మరి మన హృదయం మరి రాతి నేలో, త్రోవ పక్కనో, ముళ్ళ పొదలో, మంచి నేలో మనకు తెలుసు. విత్తనాలు ఉదయం విత్తమంటున్నాడు, అదే విధంగా అస్తమయమందును నీ చేయి వెనక తీయక విత్తుమన్నాడు. నేను కరోనా కాలంలో పాస్టర్లు అందరూ చచ్చిపోతున్నారు, ఎందుకు వచ్చిన బాధలే, జాగ్రత్తగా ఉందామని చెప్పేసి నేను అనుకుంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. అది చదవండి. చదువుకుంటా ఉంటే ఆ వచనం పదే పదే నా మనసును తాకింది. 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కరోనాలో ప్రశాంతం కూర్చుందాము, ఒక నెల జాగ్రత్తగా ఉందామని అనుకున్నాను. కానీ ఈ మాట చదవటం ద్వారా సమయమందును అసమయమందును, అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో వాక్యమును ప్రకటించమన్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మా ఏరియాలో ఉదయం శంకుస్థాపన ఒక చోటుకి వెళ్ళొచ్చా, మధ్యాహ్నం అన్నప్రాసన కార్యక్రమం,
సాయంత్రం పెళ్లి కార్యక్రమం అట్లా రోజుకు 3 ప్రార్థనలు ఉంటున్నాయి. నా జాగ్రత్తలో నేనుండి విత్తనాలు విత్తుతున్నా, ఉదయాన్ని విత్తుతున్నా, అస్తమయాన్ని విత్తుతున్నా. దేవుని మహాకృప, దేవుని కాపుదల ఉండబట్టి దేవుడు కాపాడుకుంటా వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి, విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిచ్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. వర్షము మంచొచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. ఒక వర్షం ద్వారా, మంచు ద్వారా పంటలు పండి ఏ విధంగా అయితే మానవులు వర్ధిల్లుతారో, నా వాక్యం ద్వారా కూడా అలాగే వర్ధిల్లుతారు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వింటే సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తానన్నాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవుని వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. మరియ ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సమృద్ధిగా అనే దగ్గర 3 అని అంకేసి కింద ఏమనుంది? దీవెనలతో. అంటే ఎక్కువగా దేవుని పని చేస్తే దేవుని పొందుకుంటాం. సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. అయ్యో సువార్త ప్రకటించకపోయినడల నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు నా మీద మోపాడు అన్నాడు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయుననుంది. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వెదజల్లాలి. 7వ వచనం చూడండి, ప్రసంగి గ్రంథం 11:7. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. ఈ 11వ అధ్యాయం సొలొమోను గారు ప్రతి మాట ఎంత గొప్పగా రాశాడంటే, ఇప్పుడు ఈ వచనంలో వెలుగుంది, సూర్యుడు ఉంది. వెలుగుకి సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమా? సూర్యుడు ఏమవుతాడు? ఉదయిస్తాడు, వెలుగునిస్తాడు. ఆ నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వెలుగు మన మీద ఉదయిస్తే, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు D3 టాబ్లెట్లు, విటమిన్ D3 టాబ్లెట్లు వేసిన వాళ్ళకి కరోనా ఎట్టి పరిస్థితుల్లో రాదని భానుప్రసాద్ అనే అమెరికాలో క్రిస్టియన్ డాక్టర్ గారు చెప్తున్నాడు. అది వేసుకున్న వాళ్ళు చాలా వరకు దాని నుంచి లాభం పొందారంట. విటమిన్ D3 టాబ్లెట్ల కంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి కంపిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. నీతి సూర్యుని రెక్కల నీడలో ఏముందంట? ఆరోగ్యం ఉంది. విటమిన్ డి రావాలి అంటే ఉదయం ఎండలో, సాయంత్రం ఎండలో నిలమని దేవుడు డాక్టర్లు చెప్తారు. ఈ నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కిరణాలు, ఆయన ప్రసరింప చేసే వెలుగులో మనకు ఆరోగ్యం ఉంది. ఆయన నీడలో మనకు మేలుంది. వెలుగు మనోహరమైనదని అన్నాడు. 84వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. దేవుడైన యెహోవా సూర్యుడు. మన దేవునికి మరొక పేరేంటి? నీతి సూర్యుడు. చాలా మంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తా ఉంటారు. అంటే ఎవరికి పెడుతున్నట్టు? సూర్యునికే. యెహోవా సూర్యుడు అని ఉంది. ఇండైరెక్ట్ గా ఎవరికి పెడుతున్నట్టు? దేవునికి పెడుతున్నట్టే. మనం పెట్టాలని కాదు, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు. దేవుని సూర్యకాంతి
దేవుడు సూర్యుడైతే నువ్వు నేను పొద్దుతిరుగుడు పువ్వులాగా ఉండాలా. పొద్దుతిరుగుడు పూలుకున్న ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు ఎటువైపు ఉంటే ఆ పూలు కూడా అటువైపు తిరుగుతాయి. సూర్యుడు ఉదయించగానే అవి వికసిస్తా ఆహ్లాదకరంగా ఉంటాయి. సూర్యుడు అస్తమించగానే అవి వాడిపోయి వాలిపోతాయి. నువ్వు నేను పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాళ్ళం. సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వెలుగు మనోహరమైనదన్నాడు. సూర్యుడు దేవుడే. యోహాను సువార్త 8:12 చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు చెప్పెను. దేవుని రెక్కల నిండలో ఆరోగ్యం ఉంది, విటమిన్ D3. దాని ద్వారా మనకు ఆరోగ్యం కలిగింది. మొక్కలు కిరణజన సమయక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. సూర్యకిరణాలు మన మీద కనుక పడకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. సూర్యకిరణాల ద్వారా ఉత్తేజం కలిగిద్ది. యేసు మనతో ఉంటే మనం పొద్దుతిరుగుడు పువ్వులాగా ఆహ్లాదకరంగా ఉంటాం. వెలుగు, ఆయన వెలుగులో నడిచిన వారు జీవపు వెలుగు కలిగి ఉంటారంట. మనల్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు? మత్తయి సువార్త 5:12-14 ప్రకారం. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనిది. మీరంటే ఎవరు? లోకానికి వెలుగు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ వెలుగు కలిగి ఉండాలా. ఇది చీకట్లో వెలగాలి. దేవుని ఎరగల జీవితాల్లో వెలుగుని నింపాలి మనం. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడని బాప్తిస్మిచ్చే యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు కొరకు మండాలి, ప్రభు కొరకు వెలగాలి. ఆరిపోయే దీపాలను వెలిగించాలా. ఎన్ని మాటలైనా ఇప్పటికీ 7 వచనాలు రిపీట్ చేస్తే టైం ఏదని రిపీట్ చేయట్లే నేను. 8వ వచనం ఒక వండర్ఫుల్ వర్డ్ అది. ప్రసంగి గ్రంథం 11:8. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. ఈ మాట చదువుతున్నప్పుడు అసలు మేము జీవించే కాలంలో ఈ కరోనా ఏంది, ఫస్ట్ వేవ్ ఏంది, సెకండ్ వేవ్ ఏంది, మా పితరుల కాలంలోనే చాలా క్షేమంగా బ్రతికి వారు వెళ్ళిపోయారు. ప్రభువా ఏందయ్యా మాకు బాధ అని అనుకుంటే 8వ వచనంలో ఏమనుందంటే, ఒకడు నువ్వైనా నేనైనా చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల, అంటే మన వయసు తగినట్టు ఇప్పుడు జీవిస్తా ఉన్నాం. చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి. పోయిన సంవత్సరం మార్చి 22 లాక్డౌన్, ఈ సంవత్సరం కూడా మనం కర్ఫ్యూలో ఉన్నాం. ఇవే చీకటి గల దినములు అనేకములు వచ్చునని దేవుడు మన కొరకు ముందుగానే బైబిల్లో రాసి ఉంచాడు. అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. ఎలా ఉండాలి మనం? ఏమా భయపడుతున్నారా, సంతోషంగా ఉంటున్నారా? 126వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే నిన్ను నన్ను మార్చటమే, నీకు నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటమే, నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తాన్ని కార్చటమే, నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణాన్ని ధారపోయటమే. ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ధారపోసాడు నిన్ను నన్ను రక్షించడానికి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మన కడిగి పవిత్రపరచును. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేశాడు. తన కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు పంపించాడు. మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించాడు. కలువరి సిలువలో బలి అయ్యాడు యేసు ప్రభు మనల్ని సంతోషం కలగజేయటానికి. లోకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవుని బిడ్డలందరూ సంతోషంగా ఉండాలంట. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, అన్ని బాధలు ఆలోచించుకుంటా బాధపడతా ఉంటారు. ఎంత చెట్టుకు అంత గాలి, బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం
5వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వల్ల కలిగినదనుకొనవలెను. తన కష్టార్జితమందు సంతోషించుటకుననుంది. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని ఆ చీకటి దినముల గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి అన్నాడు దేవుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఫిలిప్పీ 4:4 ప్రకారం ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అన్నాడు దేవుడు. దేవుని బిడలు, విశ్వాసులు ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. జక్కయ్యకి సంతోషం ఇచ్చాడు దేవుడు, నపుంసకుడికి సంతోషం ఇచ్చాడు దేవుడు రక్షణ ద్వారా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9లో ఆత్మరక్షణ పొందిన వారికి, రక్షణ పొందిన వారికి చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇచ్చాడు. ఏరుస్తూ మనతో ఉంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, దేని గురించి చింతించొద్దన్నాడు, దేని గురించి ఆలోచించొద్దన్నాడు. దేవుని మీద మనం నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను అన్నాడు. దేవుని మీద ఆధారపడదాం, మనం సంతోషంగా ఉందాం. చదవండి మరొక మాట, ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖముగా ఉండుమనుంది 14వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనదొకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు. ఈరోజు ఉదయం ఒక చోట ప్రార్థనకి వెళ్తే 2 భార్యాభర్తలకి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే వాళ్ళు కనుక్కున్నారు, ఇది కట్టుకథ కాదు, దీన్ని మీరు ఫాలో అవ్వద్దు, గాని ఉదాహరణ కొరకు చెప్తున్నా. వాళ్ళు టాబ్లెట్లు ఏం వాడకుండా ఓన్లీ నాన్ వెజిటేరియన్, పాలు, కోడిగుడ్లు విపరీతంగా తిన్నారంట భార్య భర్తలు ఇద్దరు. తర్వాత కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేసుకుంటూ ఒక్క బిళ్ళ కూడా వాడకుండా వాళ్ళు కరోనాకి నెగిటివ్ వచ్చింది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నారు, కానీ మనం అవి ఫాలో కాకూడదు. టాబ్లెట్లు ఉన్నాయి, వాటిని వాడుకుంటా ధైర్యంగా వచ్చిన వాళ్ళని మనం ధైర్యపరచాలి, బలపరచాలా. సరే, వాక్యం వింటున్న దేవుని బిడలారా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అందరం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు? సంతోషం ఉంటున్నారా? భయపడుతున్నారా? చాలా మంది అంటున్నారు, నైట్ మెలకు వస్తే నిద్ర పట్టట్లేదా అంటున్నారు. ఎందుకు పట్టింది నిద్ర? దేవుడు మనతో ఉంటే, దేవుణ్ణి స్మరించుకుంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మీద ఆధారపడితే విశ్వసించువాడు కలవరపడ్డానుంది. దేవుని మీద ఆధారపడదాం, ధైర్యంగా ఉందాం. చివరి 2 మాటలు చదవండమ్మా. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ మాట ఎవరి కోసం? మన కోసం కాదు. బ్లెస్సీ, ఎడ్విను, ఎదిద్య, యవ్వన బిడలందరి కోసం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. 4G సెల్ ఫోన్ తీసుకో, బ్యాలెన్స్ వేయించుకో, పబ్జి ఆడు, ఫ్రీ ఫైర్ ఆడు, మందు తాగు, సిగరెట్లు తాగు, నీకు నచ్చినట్టుండు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని ఒకటి మాత్రం గుర్తు. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మరి నేను ఏం చేస్తున్నా, నాకేం కావట్లేదని యవ్వన బిడ్డలు ఇష్టానుసారంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. యవ్వనస్తులారా,
దేవుని వాక్యము మీ యందు నిలిచినది మీరు బలవంతులు అన్నాడు. హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. పబ్జీకి బానిసలయ్యి ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతే తల్లిదండ్రులు బెదిరించి తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేసే యవనస్తులు చాలా మంది ఉన్నారు. దేవుడు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన కాలమున కాడిమేట నరునికి మేలన్నాడు. యవన కాలంలో దేవుడిని నమ్ముకుంటే దేవుడు సరైన మార్గం నడిపిస్తారు. గొప్ప గొప్ప దైవజనులందరూ యవన కాలమున కాడి మోసిన వారే. ప్రతి యవనస్తులు ఇప్పుడు చపాతి ఘాటల్లా కాలేజీలో లెక్చరర్లు గాని, స్కూల్లో టీచర్లు గాని, తల్లిదండ్రులు గాని నా ఇష్టం అంటున్నారు తప్ప తల్లిదండ్రులకి పెద్దలకి లోబడి, దేవునికి లోబడి పవిత్రంగా పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుందామనే స్థితిలో లేరు. ప్రతివాడు నాకు ఇష్టం అంటున్నాడు. తీర్పు తీర్చే దేవుడున్నాడని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు ఇష్టలుగా జీవించండి. తల్లిదండ్రుల ప్రత్యుపకారం చేయమన్నాడు. తల్లిదండ్రులకు సేవ చేయమన్నాడు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోమన్నాడు. తల్లిదండ్రులకు భయపడాలన్నాడు. తల్లిదండ్రులకు లోపడాలన్నాడు. తల్లిదండ్రులకు సన్మానించమన్నాడు. ఇది దేవుడు నేర్పే మాదిరి. ఈనాడు యవ్వన బిడ్డలు 12 దాకా సెల్ ఫోన్ లో పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడతా నాకు తెలిసి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వస్తాయి. చిన్న వయసులోనే చుక్కడాలు తీపాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. అది మాత్రం గ్యారంటీ. ప్రతి యవ్వన బిడ్డ దైవ భయం కలిగి ఉండాలి. పవిత్రతను కాపాడుకోవాలి. యేసేపు యవ్వనంలో పవిత్రంగా జీవించాడు. దానియేలు యవ్వన కాలంలో పవిత్రంగా జీవించాడు. వాళ్ళ జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి. యవ్వన కాలమున కాడి మోయాలి. ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్తాం, వాక్యాన్ని చదువుతాం, పాటలు పాడతాం, కానుకలేస్తాం. రక్షణ తప్ప ఏదేం చేస్తాం అంటారా? అన్నిటికంటే ముఖ్యమైన రక్షణ. 16 సంవత్సరాలప్పుడు యేసన్ గారు బాప్తీసం తీసుకున్నాడు. జైపాల్ గారు 16 సంవత్సరాలప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. 12 సంవత్సరాలప్పుడు సతీష్ కుమార్ గారు బాప్తీసం తీసుకున్నాడు. 16 సంవత్సరాలప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేను కూడా బాప్తీసం తీసుకున్నా. యవన కాలమున బాప్తీసం రక్షణ కొరకు మన బిడ్డలను సిద్ధపరచాలి. మనం 10వ వచనం చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవనవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. లేత వయసు నడిప్రాయము గతించిపోవునవి. యవన కాలం పోయింది, లేత వయసు పోయింది, నడిప్రాయం గతించిపోయింది. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయంలో నుండి దుష్టత్వాన్ని తీసివేసుకో, చెడులు తీసివేసుకో, అసూయను తీసివేసుకో, ద్వేషాన్ని తీసివేసుకో, పాపాన్ని తీసివేసుకో. అది నీ వల్ల కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే నెల నీవు అభివృద్ధి పొందుదు అని యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఉంది. గుడారములో దుర్మార్గం ఉంది. గుడారంలో వ్యాకులం ఉంది. హృదయం అనే గుడారంలో దాన్ని తొలగించుకో. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనమన్నాడు. దేహాన్ని చెరిపేవి పాన్పరాగు, కైనీలు, గుట్కాలు, మందు. యవనస్తులు బానిసలైపోతున్నారు వాటికి. యవనస్తులు రక్షణ కొరకు ప్రార్థన చేయాలా. చివరిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రభు యొక్క శిక్షలో బోధలో మన బిడ్డలను పెంచాలా. యవన కాలమున కాడి మోయాలి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మన పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలా. న్యాయాధిపతుల గ్రంథములో యెహోవానైనను యెహోవా చేసిన కార్యములనైనను ఎరుగని తరము గలదనుంది. ఆ బిడ్డలు యెహోవాని అతని కార్యాన్ని ఎరగలేదంటే ఆ తప్పు ఆ బిడ్డలు కాదు గాని వారిని కన్నా తల్లిదండ్రులది. మన బిడ్డలకు యేసు ప్రభువుని పరిచయం చేయాలి. యేసు ప్రభువును స్మరించుకునే అలవాటు బిడ్డలకు నేర్పించాలా. యవన కాలమున కాడి మోయాలి. బిడ్డలు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలో మనల్ని పెంచాలా బిడ్డల్ని. వాళ్ళు అలా ఉండాలంటే ముందు మనం నమ్ముకోవాలి, మనం మాదిరిగా ఉండాలి. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ఒకళ్ళు ప్రార్థన చేయండి.
స్తోత్రం ప్రభావ మీకు వందనాలు. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, జీవాధిపతి నీకే స్తోత్రం నాయన. శక్తివంతుల బలవంతుల సర్వాధికారి తండ్రి నీకే స్తోత్రాలు. స్తోత్రం నాయన. దేవా ఇదిగో నాయన రాత్రి కలసముల మీ పాస్తలు చేరి నాయన ప్రార్థించుకోవడానికి అమూల్యమైన సమయం కొరకే స్తోత్రాలు. స్తోత్రం నాయన. దేవా ఇదిగో నాయన ఈ రాత్రి కలసముల నాయన అన్న ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. భక్తులైన ప్రసంగి నాయన సులమానం రాసిన నాయన మీ మాటలు నాయన తండ్రి మా జీవితాలకు నాయన దేవాకు ప్రయోజనకరంగా ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ ఆహారం నీళ్ల మీద వేయమని సెలవిస్తున్నావు తండ్రి. అయ్యా ఇదిగో దయా దృష్టి గలవాడు తండ్రి తన ఆహారములో కొంత అయా దీనులకు దరిద్రులకు పెట్టమని సెలవిస్తున్నావు తండ్రి. మీకు వందనాలయ్యా. దేవా ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన 7గురికి ఎనమండుగురికి నాయన భాగాలు పంచి పెట్టమన్న రీతిలో నాయన దేవా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఆ రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన మీకు వందనాలు దేవా నీకు స్తోత్రం నాయన. ఈ వాక్యాన్ని నాయన తండ్రి అనేకులకు నాయన పంచిపెట్టడానికి నాయన దేవా ఇదిగో సమయమందు నాయన తండ్రి మీ సన్నిధిలో నీ సువార్తను ప్రకటించే భారాన్ని నాయన దేవాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించిన ఆయన ఈ సమయంలో కరోనా కాలంలో కూడా తండ్రి అనేకులు నాయన దర్శించిన స్వార్థ ప్రకటించే భారాన్ని బిడ్డ మీద ఉంచినందుకని స్తోత్రం. ఇలాంటి భారాన్ని మేము కూడా కలిగి ఉండటానికి నాయన దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. ఆయా వర్షాన్ని గురించి నాయన మీరు మాకు బోధించినారు తండ్రి. నాయన వర్షం మాకు నాయన తండ్రి సమృద్ధిని ఇవ్వడానికి నాయన ఆయా నీళ్ళు నాయన తండ్రి మాకు నాయన తగిన పంటలు తగిన కాలములు ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. రాను వల్ల మేము ఉండకుండా తండ్రి ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలోనే ఉండకుండా నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి మీకు వందనాలు దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు నాయన. మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో గాలి త్రోవనం అయితే వస్తామని మెరుగుమని సెలవిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన మీకు వందనాలు దేవానికి స్తోత్రం నాయన. చూలాల గర్భములు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుంది మీకు తెలుసని సెలవిస్తున్నాం. దావీదు అంటున్నాడు తండ్రి నేను పిండమన ఎండుగా నీవు నన్ను నీ కనులు నన్ను చూచిన అంటున్నాడు. నీవు కలుగు చేసిన విధమస్తుడుగా భయం ఆశ్చర్యం కలుగుతున్నదని దావీదు అంటున్నాడు తండ్రి. అయ్యా నిజంగా మా జీవితంలో దేవునికి స్తోత్రాలు నాయన. దేవా ఇదిగో నీ సన్నిధిలో నేను మీరు మా పట్ల చూపే ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. మరి దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నాయన గాలి ఏ త్రోవన వస్తుందో మేము ఎరుగమని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మరి నాయన తండ్రి అయ్యా ఇదిగో ఈ సమయంలో సంభవించే ప్రతి దాన్ని కూడా మేము ఎరగకుండానప్పటికీ నేను మా కొరకు నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన నీకు స్తోత్రం. అన్ని కూడా నీ వాక్యాలు నీ గ్రంథములు వ్రాయించిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా మీరు మాకు అనుగ్రహించిన ప్రసంగి 11వ అధ్యాయం అంతటిని బట్టి స్తోత్రాలు. చివరగా నాయన ఎవరడాని ఎవరి కాలం ముందు సంతోషపడము అయ్యా నీ కోరిక చొప్పున ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి నాయన తీసుకొస్తామని నన్ను ఇద్దరు జ్ఞాపకం చేయమని నాయన అయ్యా నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా నాయన నీ సన్నిధిలో తండ్రి లేత వయసు నడిపాయం గ్రతించిపోయింది నా తండ్రి. అయ్యా నీ దేహాన్ని తెరుపు దాని కొరకు భయపడమని సెలవిస్తున్నా తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ భయంకరమైన దినాలు నాయన నీ సన్నిధిలో నాయన నీ వాక్యాన్ని బట్టి మేము సంతోషంగా నాయన నెమ్మదిగా ఉండడానికి నాయన అయ్యా ఆదరణ పొందుకోవడానికి దేవా తగిన కృప అనుగ్రహించమని అనేకుల కొరకు ప్రార్థించి ఒక భారాన్ని మీరు మాకు అనుగ్రహించమని రాత్రి కాల సమయంలో సెల్ కాన్ఫరెన్స్ లో ఎంతమంది నీ మాటలు వినిస్తున్నారు అటు బిడ్డలందరూ కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి బిడ్డకును సదాకాలం యుగములు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా.